కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులు కూరగాయలు కొనాలంటేనే హడలెత్తిపోతున్నారు. టమాటా, పచ్చిమిర్చి కిలో 100 రూపాయలకు చేరువడంతో ఆ రెండు కొనుగోలు చేయాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వినియోగదారులు వర్షాకాలంలో కూరగాయల ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాన్ని సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి అందుబాటులో లేని కూరగాయల ధరలపై మహబూబ్ నగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా టమాటా, మిర్చి మాత్రం ఇప్పటికే 80 రూపాయలకు చేరుకోవడం జరిగింది. దీంతో మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మహబూబ్నగర్ పెద్ద మార్కెట్లో ఉన్నాం. వినియోగదారులు మనతో పాటు వాళ్ళు తెలుసుకోండి. చెప్పండి, మీరు ముఖ్యంగా ఇప్పుడు కూరగాయలు కొనడానికి వస్తుంది, ఎలా ఉంది ధరలు? కూరగాయలు కొనడానికనే వచ్చిన కూరగాయలు 80 రూపాయలు టమాటాలు ఉన్నాయి. ఇంకా ఎట్లా కొనాలి? 80 రూపాయలు ప్రతి ఒక్కటి. బీరకాయలు 80 రూపాయలు ఉన్నాయి, కాకరకాయ 80 ఉంది, పచ్చిమిరపకాయలు అయితే పూర కొండెక్కినాయి. అవి 100 రూపాయలు చెప్తున్నారు. కనుక కూరగాయలు విపరీతంగా పెరిగినాయి. సామాన్య మానవునికి చాలా భారం పడుతుంది. దీన్ని ఏదన్నా ఆల్టర్నేటివ్ చేస్తే గవర్నమెంట్ బాగుంటుంది. కానీ ఇంకా రైతులు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కూరగాయల రేట్లు కూడా పెరిగినట్లు మాకు అనిపిస్తుంది. కానీ ఇంకా కిలో తినే కాడ దీని బదులు చేపలు తినేది మేలు. చేపలు 100 రూపాయల కిలో దొరుకుతున్నాయి. ఈయన 100 రూపాయలు పెడితే టమాటాలు దొరుకుతలేవు. అది కనుక పరిస్థితి కొంచెం అవగాహన చేసుకొని మీరు కూడా కొంచెం రేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రేట్లు తగ్గియాలంటే ఇంకా అది గవర్నమెంట్ నీటి అవుతుంది అని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే రైతులే తగ్గియాలి. రైతులు పంటను బట్టి కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. అది సామాన్య మానవునికి చాలా భారం పడుతుంది. కష్టం చేసుకునేదానికి కష్టం, నౌకరున్నోనికి ఎట్లానవుతుంది. ప్రతిసారి ఇదే ఉంటుందా? ఈసారి పెరిగాయి. ఈసారి అంటే పచ్చిమిరపకాయలు నేను చూస్తున్న ఒక 6 నెలల నుండి అది ఎప్పుడు తగ్గలే. ఇంకా టమాటాలు అవి తగ్గుతాయి, హెచ్చుతాయి. కానీ కొన్ని కూరగాయలు, బెండకాయలు అయితే పూర మొన్న 20 రూపాయల కిలో వేసిండ్రు. ఇవాళ కూడా 30 రూపాయల కిలో వేస్తున్నారు. కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం బాగా పెరిగినాయి. కొన్ని విపరీతంగా పెరిగినాయి. కొన్ని ఏమో అందుబాటులో ఉంది, మనకు కస్టమర్కు అందుబాటులో కొన్ని ఉన్నాయి. కొన్ని ఏమో ఆకాశాన్ని అంటుకున్నాయి. అవి అట్లే ఆకాశంలో ఉన్నాయి రేట్లు. ఇంకా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి మీకు? చాలా రేట్లు ఉన్నాయి సార్, చాలా అసలు కొనలేము, అంత రేటు ఉన్నాయి. మిరపకాయలు, టమాటాలు చాలా రేటు ఉన్నాయి. టమాటాలు 80 రూపాయలు ఈరోజు, మిరపకాయలు కూడా 80 రూపాయలు ఉన్నాయి. చాలా రేటు ఉన్నాయి. ఏ కూరగాయలైనా రేట్ చాలా ఉన్నాయి. రేట్ తగ్గడమే లేదు. మీరు చెప్పండి, ప్రధానంగా ఏ దానికి ఎక్కువ ధరలు ఉన్నాయి? ఇప్పుడు టమాటా మిర్చికే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కామన్, ఎప్పుడు వర్షం పడే టైంలో కంపల్సరీ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది కంపల్సరీ. కానీ మిర్చి ఎప్పుడు తగ్గలేదు. ఇంకా మిర్చి అంతే కదా. ఏం చేస్తాం? గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలా? రైతులు దీనిలో చూడాలి. ఇంకా రైతులే ఇది, వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పంట వస్తుంటుంది, ఇప్పుడు వర్షానికి తక్కువ పంట వస్తుంటుంది. దానివల్ల దానికి ఏదో ఒకటి ఉపాయం ఆలోచన చేయాలి. ఎప్పుడు ఈ సీజన్ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంటుంది కాబట్టి ఏదో ఒకటి అనుకూలంగా ఏర్పాటు చేయాలి దాన్ని. పూర ఇంత విధంగా కాకుండా మినిమం 50 రూపాయలు 40 రూపీస్ వరకు ఉన్నా ఏం కాదు. ఇప్పుడు మొన్నటి వరకు 30 రూపాయలు ఉన్నది, ఈరోజు 80 రూపాయలు 100 రూపాయల వరకు వచ్చింది. అట్లా అల్టర్నేటర్ ఏదో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుగుతుంటుంది కాబట్టి దానికి ప్రణాళిక బయట ఎట్లా ఇప్పుడు మన రాయలసీమలో ఒక విధంగా పంట పండిస్తారు, ఆ విధంగా ఏదో ఒకటి చేస్తే అలా ఉంటుంది. మనం మార్కెట్ యార్డ్లో విక్రయదారుల వద్ద ఉన్న వారి మాటలో కూడా వారి సమస్యలు తెలుసుకొని చెప్పండి అమ్మా, ధరలు ఎందుకు ఇంత పెంచుతున్నారు మీరు? మాకు కూడా ఇత్తనాలకు రేట్లు ఎక్కువైనవి, మందులకు రేట్లు ఎక్కువైనవి, కూలీలకు రేట్లు ఎక్కువైనాయి, ట్రాక్టర్లకు రేట్లు ఎక్కువైనాయి. అవన్నీ గురించి మాకు వెళ్ళాలి కదా. ఒక బోర్ వేస్తే 2 లక్షలు అవుతుంది. మరి మాకు కూడా అవన్నీ మేము ఎట్లకెళ్ళి తెరవాలి? మాకు రేట్లు పెంచితేనే మాకు మళ్ళీ చలికాలం వస్తే మాకు రేట్లే పడాయి. ఇప్పుడే కదా కొంచెం వర్షాలు పడతాయని నెగలవి తోటలు నెగలనందుకు మేము రేట్లు పెంచుతాం. మళ్ళీ అందుకే ఇప్పుడు రేట్లు ఉంటాయి. చలికాలంలో అగ్గు మళ్ళా 10 రూపాయలకు 3 కిలోలు టమాటాలు అంటారు. ఇప్పుడు మా వద్ద లేవు కాబట్టి అక్కడి నుంచి వస్తుంది పండు కాబట్టి 100 రూపాయలకు కిలో తింటున్నారు. మేము రైతులం పండించినప్పుడు 10కి 3 కిలోలు తింటారు. మరి అప్పుడు మాకు వెళ్ళదే వెళ్ళదు. కొన్నిటికి టమాటాకు మిరపకాయకి ఎందుకు ఎక్కువ ఉన్నాయి, మిగతా లేవు కదా? రాదు, ఇప్పుడు పంట రాదు కాబట్టి ఉంటుంది. పంట వచ్చినప్పుడు తగ్గిస్తాం, పంట రానప్పుడు ఎక్కువ ఉంటుంది. మరి వర్షాకాలం ఉన్నప్పుడు మిర్చి టమాటా రానప్పుడు ఎక్కువనే ఉంటుంది. మనతో పాటు మహబూబ్ నగర్ పెద్ద మార్కెట్ ఈవో ఉన్నారు. ఆయన అడిగి ఈ ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజుకు సంబంధించి ధరల పట్టిక ఎలా ఉంది దానిపైన తెలుసుకున్నాం. చెప్పండి,
ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా ఎక్కువ ఏవేవి ధర పలుకుతున్నాయి? ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టమాటా, మిర్చి, మిగతా కూరగాయల రేట్లన్నీ కూడా దాదాపుగా ఎక్కువనే ఉంటాయి. వర్షాకాలంలో రైతులందరూ మామూలు కూరగాయల తోటలు అన్నీ తీసేసి వరి పల్లి అలా పెట్టడానికి కూరగాయలు మార్కెట్కి రావడం తగ్గుతుంటుంది కాబట్టి రైతుల నుండి కూరగాయల ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా టమాటా, మిర్చి ధరలు వర్షాకాలం ఇంకా పెరుగుతాయి. టమాటా మ్యాక్సిమం వర్షం చినుకులు పడితే పోతుంది కాబట్టి టమాటా రేట్లు బాగా పెరుగుతాయి. టమాటా పాలి హౌజులలోనే వస్తుంది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి టమాటా రేటు పెరుగుతుంది. జనాలకి టమాటా రేటు పెరగడం వల్ల కూరగాయల ధరలన్నీ పెరిగినట్లుగానే అనిపిస్తుంటాయి. మ్యాక్సిమం కూరగాయల ధరలన్నీ 30-40 రూపాయలు, 50 రూపాయలే ఉన్నాయి. బీరకాయ, బెండకాయ, మిర్చి వచ్చేసి 70 రూపాయలు ఉంది. టమాటా ఈరోజు 80 రూపాయలు నడుస్తుంది. మిగతా కూరగాయలన్నీ 40-50 రూపాయలనే ఉన్నాయి. ప్రధానంగా మన మార్కెట్లకు ఎక్కడెక్కడ నుంచి మార్కెట్లకు వస్తుంటాయి? అన్నవాడ మండలం నుంచి వస్తాయి. ఇక్కడ నవపేట మండలం, కోయిల్కొండ మండలం నుంచి 3 మండలాల నుంచి ప్రధానంగా మన రైతు బజార్కు కూరగాయలు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అత్యధికంగా టమాటా 80, అలాగే పచ్చిమిర్చి 70 రూపాయలు, మిగతా అన్ని కూడా 50 రూపాయల పైన ఉన్నాయి. బెండకాయ 60 రూపాయలు, అలాగే బీరకాయ 50 రూపాయలు, పచ్చిమిర్చి 70, అలాగే టమాటా 80. ఇలా మొత్తం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈరోజు టమాటా, పచ్చిమిర్చి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మరో 2-3 రోజుల పాటు ధరలు పెరిగే అవకాశం లేకపోవచ్చు. అయితే ఆగస్టు నెల వరకు కూడా ధరలు పెరుగుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో పూర్తిగా పంటలు అంటే కూరగాయల పంటలు పూర్తిగా వేసే తగ్గుముఖం పడుతుంది. వరి పంటకు అధికంగా రైతులు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కూరగాయల సాగు కొద్దిగా తక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో ధరలు పెరుగుతాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మహబూబ్నగర్లో మాత్రం అత్యధికంగా టమాటా, అలాగే పచ్చిమిర్చి మాత్రమే ఇక్కడ ధరలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో నెల పాటు కూడా ఇదే ధరలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాస నారాయణ, HM TV, మహబూబ్.